కొన్ని అవలక్షణాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే గనక తల్లిదండ్రుల మాట వినకపోవడము, విధేయత చూపించకపోవడము, సరి అయిన త్రోవలో నడవకపోవడము, చెడు లక్షణములను కలిగి ఉండడము, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు చేస్తూ ఉండడము, ఇలాంటి అవలక్షణాలు ఉంటూ ఉంటాయి. ఆ అవలక్షణాలను బట్టి మనుషులు ఏమవుతూ ఉంటారంటే, ఇంకా ఒకసారి పాపం చేశాను కదా, ఇంకా మనం క్షమించేవాడు ఎవరు ఉన్నాడు కదా, ఇంక పాపం చేస్తే ఏముంది, చేయకపోతే ఏముంది, ఇక చేసేద్దామని చెప్పేసి ఆ పాపాన్ని అంతటితో ఆపకుండా మనిషి ఏం చేస్తుంటాడంట, ఆ పాపపు క్రియలు జరిగిస్తూ ఉంటూ ఉంటాడు. తద్వారా ఏమవుతాడు అంటే కనుక మనిషి ఆ యొక్క పాపములనే ఉండిపోయి బలహీనుడైపోతాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో నువ్వు బలహీనుడివి కాకుండా ఉంటున్నట్లుగా నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట, మనల్ని బలపరిచే దేవుడిగా ఈ రోజు ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన మనల్ని దృఢపరిచే దేవుడిగా ఉన్నాడు. అంటే ప్రతి మనిషి కూడా ఏమై ఉన్నాడంట, బలహీనుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు, బలహీనుడైపోయి ఉన్నాడు. బలహీనుడై ఎప్పుడైతే ఉండిపోయాడో అప్పుడు మనిషి ఏమవుతున్నాడంటే పాపానికి గురైపోతున్నాడు. ఇంకా చీకటి బ్రతుకులో బ్రతికే వారు చీకటిలోనే ఉండిపోతున్నారు, అగాధంలో ఉండేవారు అగాధంలోనే ఉండిపోతున్నారు, ఆ యొక్క మత్తులో ఉండిపోయేవారు మత్తులోనే ఉండిపోతున్నారు. ఇంకా బలహీనతల నుంచి విడిపించలేకపోవడం వల్ల మనిషి ఏమవుతున్నాడు అంటే కనుక బలహీనుడైపోతున్నాడు. ఈ యొక్క బంధకములలో ఏదైతే వారు బానిసలైపోయి ఉన్నారో ఆ బానిసత్వంలో నుంచి మనిషి ఏమవలేకపోతున్నాడంట, బయటికి రాలేకపోతున్నాడు. తద్వారా ఏమవుతుంది అని అంటే కనుక దేవుడికి దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలా ఏర్పడడం వలన ఏమవుతుంది అంటే కనుక నీకును దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బంధం ఏదైతే ఉందో ఆ బంధము సంపూర్తిగా తెగిపోతుంది. తద్వారా దేవుని రాజ్యంలోనికి వెళ్ళవలసినటువంటి ప్రతి ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే కనుక దేవునికి ఇష్టమైనటువంటి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. ఎలా వెళ్ళిపోతున్నారు నరకాగ్నిలోనికి అని అంటే కనుక దేవునికి ఇష్టమైనటువంటి కార్యకలాపాలను జరిగిస్తూ ఉండడం వల్ల దేవునికి ఇష్టం లేకుండా నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. ఆ నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడం దేవుడు సహించలేనటువంటి బాధని వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా.